ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆ విద్యను నమ్ముకుని రేపొద్దున్న చాలా పెద్ద కథకి శ్రీకారం చుట్టుండాను. అది ఏమాత్రం మిస్ అయినా మన ఇమేజ్ డ్యామేజ్ అయిపోదో. అందుకే ఇన్నిసార్లు అడుగుతుండా, జాగ్రత్త బావుగారు, రేపు నేను టైం చెప్తాను, ఆ టైంకి దాన్ని తీసుకొచ్చేయండి. అర్థమవుతుండదా? అర్థమైందమ్మా. అలాగే ఎక్కలమ్మా. రేపాడిస్తా అసలైన ఆట. అఖిలమ్మేంట్రా శ్రీకారం అంటుంది, కథ అంటుంది, నాకేం అర్థం కావట్లేదురా. రేపు మాయ్యా పెద్దోడివి, నువ్వే ఇలా గిలగిల కొట్టేసుకుంటే పిల్ల బచ్చాని నా పరిస్థితి ఏంటి మాయ్యా? ఏం జరుగుతుందో అంతా దేవుడికే తెలియాలిరా. విద్య జాగ్రత్త. ఈ ఒక్కరోజురా రాజు వాళ్ళ ఇంట్లో జాగ్రత్తగా ఉండు. రేపటికల్లా నేనన్నీ చక్కబెట్టేస్తాను. అరే విద్య, ఏమైందిరా? ఏమైంది విద్య? ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నావు? తప్పు చేశానన్నయ్య. కృష్ణ అలా వెళ్ళిపోదామన్నప్పుడు కనీసం నీతో ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళి చాలా పెద్ద తప్పు చేశానన్నయ్య. నిన్ను ఇబ్బంది పెట్టాను, అమ్మని బాధ పెట్టాను. ఇప్పుడిలా నేనే రోడ్డు మీద నిలబడ్డాను. ఇదంతా నా వల్లే అన్నయ్య, నా వల్లే. కాదు విద్య, నీ వల్ల కాదు. వీటన్నింటికీ కారణం అత్తయ్య. ఆ ఆలపాటి అఖిలాండేశ్వరి అహంకారం, అజ్ఞానం, అర్థం చేసుకోలేని తనం వల్లే నీ పరిస్థితి ఇక్కడి దాకా వచ్చింది. ఇలా రోడ్డు మీద నిలబడే పరిస్థితికి తీసుకొచ్చింది. కానీ బాధపడకమ్మా, ఈ పరిస్థితికి పరిష్కారం నేను చూపిస్తాను. వాళ్ళ అజ్ఞానానికి కళ్ళు నేను తెరిపిస్తాను. నీకు నేను మాటిస్తున్నాను విద్య, నాకు 24 గంటల టైం ఇవ్వు. అప్పటిదాకా ప్లీజ్ కొంచెం ఓర్పుగా ఉండు. నాకో ఇడ్లీ నీకో ఇడ్లీ మావయ్య, మళ్ళీ నాకో ఇడ్లీ నీకో ఇడ్లీ మావయ్య. ఇదిగో నీకో వడ నాకో వడ. ఒరేయ్, వడ్డించమంటే వాటాలు పంచుతావేంట్రా? రాత్రి బిర్యానీ కళ్ళ ముందున్నా కూడా తినలేని పరిస్థితిలో ఉన్నారా? బావుగారు, నేను చెప్పే వరకు మిమ్మల్ని ఆడనే ఉండమన్నాను కదా, ఏడకెందుకు వచ్చుండారు? ఇంకా అక్కడ ఉండాల్సిన అవసరం లేదులే అత్తయ్య. అవసరం లేదా అంటే? అమ్మా మ్యాగీ, అంటే వీడి ఉద్దేశం మేము అక్కడ ఉండాల్సిన అవసరం లేనంత స్ట్రాంగ్గా ఆ విద్య చుట్టూ బందోబస్తుని ఏర్పాటు చేసొచ్చాము అని. అంతే 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 మ్యాగీ, అంతే అత్తయ్య. అవునకలమ్మా, మీరేంటి ఇంత పొద్దున్న ఎక్కడికో బయలుదేరారు? ఆ విద్య దగ్గరికి బావుగారు. విద్య దగ్గరికా?
ఆ, ఎందుకు అఖిలమ్మా? అయినా మేము ఇప్పుడు అక్కడి నుంచే వస్తున్నాం. ఇప్పుడు నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదమ్మా. నాకు అవసరం, నేను చూడాలి. పదండి. నువ్వు చూడడానికి ఎందుకమ్మా మమ్మీని అంత దూరం రప్పించి ఇబ్బంది పెట్టడం? ఇగో మేము అక్కడికి వెళ్ళాక అక్కడి నుంచి వీడియో కాల్ చేసి చూపిస్తాం. బావగారు, అమ్మా. నాకే ఇబ్బంది లేదన్నాను కదా, పదండి వెళ్దాము. మీకు ఇబ్బంది లేకపోయినా మీరు వస్తే మామయ్యకి ఇబ్బంది అత్తయ్య. ఏందిరా ఆ, ఆ, ఏదో అనుండావు? అంటే అఖిలమ్మా, నీకు ఇబ్బంది లేకపోయినా నువ్వు పొద్దున్నే అంత దూరం ప్రయాణం చేయడం చూస్తే నాకు ఇబ్బంది కదా అని వాడు అలా అన్నాడంతే. ఆ, ఆ, అవును అత్తయ్య, అవును. సరే సర్లే, లేట్ అవుతా ఉండాది. వెళ్ళి బండి తీయండి, పోదాం. అఖిలమ్మా, ఎలాగో టిఫిన్ చేయడానికి కూర్చున్నాం కదా, ఓ 2 ఇడ్లీ తిని వచ్చేస్తాం. మీరు వెళ్ళి బండి దగ్గర వెయిట్ చేయండి. హా. పదమ్మి. మాయా! ఛీ, ఛీ, మాయా! ఛీ, 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 లే, లే. ఛీ. రేయ్, ఏంట్రా ఏడు పాసాయంగాను? వెళ్ళడానికి లేట్ అవుతుందని అత్తయ్య చెప్పింది మాయ్యా. వెళితే నువ్వు లేటు గరుడాచలం అయిపోతావు మాయ్యా. మాయా! మాయా! మాయా, ఎలాగూ టిఫిన్ తిని వస్తావు చెప్పావు కదా, 2 ఇడ్లీ తిని వెళ్దాం మావయ్య. పద మాయా, రా మాయా. రే భద్రం, ఏందిట్ట నిదానంగా పోతా ఉండవు? నిదానమే ప్రధానం అత్తయ్యా. హ? మనం వెళుతున్నప్పుడు చాలా వెహికల్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మధ్యలో మనుషులు పిల్లలు తిరుగుతుంటారు. అప్పుడప్పుడు జంతువులు కూడా వస్తుంటాయి అత్తయ్య. అలాంటప్పుడు జరగరాంది జరగకూడదు కదా అత్తయ్య. అది భారతీయ పౌరుడిగా అది నా బాధ్యత అత్తయ్య. భారతీయ పౌరుల భద్రత గురించి తర్వాత ఆలోచించచ్చురా. ముందు నీ బాధ్యతను నిర్వర్తించు. త్వరగా పోనీ. ఓ, సరే అత్తయ్య.